వాస్తవానికి శాటిలైట్ ఛానళ్ళ హవా పూర్తిగా తగ్గిపోయి డిజిటల్ మీడియాతో జనం ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ డిజిటల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులు, వాళ్ళు నడుపుకున్న ఛానల్సు కనీసం కొంతవరకు అయినా నిజాల వైపు నిలబడుతున్నారన్న అభిప్రాయం జనంలో ఉంది. సరే, కొన్ని మోటివేటెడ్ యూట్యూబ్ ఛానల్సు ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు కావాలని మిస్లీడ్ చేస్తుంటే అది జనం కనుక్కోగలుగుతున్నారు, ఏది మిస్లీడింగ్ ఏది వాస్తవము అని. ఇది గుర్తెరిగినటువంటి పొలిటికల్ పార్టీలు, పెద్ద పెద్ద బడా కార్పొరేట్లు కూడా ఈ డిజిటల్ మీడియాని అంతా మింగేసే ప్రయత్నం, సో గంపగుత్తుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను కొనే ప్రయత్నం, ప్రెజర్ చేస్తూ ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మరికొందరు నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తూ ఉన్నారు, గంపగుత్తుగా దాన్ని గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం. ఇప్పటికే చాలామంది కీలక నాయకులు వెనకుండి నడిపిస్తున్న డిజిటల్ మీడియాలు కొన్ని అంటే పూర్తిగా వాళ్ళవే, మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పి ఎక్కడో యూఎస్లోనో అక్కడెక్కడో ఉన్న వాళ్ళని పెట్టి నడిపించుకుంటూ ఉన్నారు. కొందరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పార్టీ ఆఫీసుల నుంచి నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకెవరైనా పొలిటికల్గానో లేకపోతే ఇంకేమన్నా ప్రయోజనాలు అంటే వాళ్ళకు ప్రచారానికైనా పనికి వస్తుంది, మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అని భావించే వాళ్ళు కూడా ఈ డిజిటల్ మీడియాలో పట్టు కోసం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ లిస్టులో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా చేరారు. ఆయన నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. Dear friends, very soon we will be launching a digital media platform for news in Telugu, Hindi and English. This platform will be balanced, unbiased and committed to the truth. Our aim is to give a voice to the people and highlight real issues that matter to the common man, women, youth, farmers, workers and the underprivileged. The platform will remain independent and will not align with any political party. After a successful launch, we also plan to launch a Telugu satellite news channel with the same vision and values. The name of the platform will be announced soon. Stay tuned. విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ఒక ఆఫీస్కు రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఉగాదికే లాంచ్ చేయాల్సింది, మరెందుకో కాసింది ఒక నెల లేట్ అయినట్లు ఉంది. ఉగాదికే లాంచ్ చేయాల్సింది విజయసాయి రెడ్డి గారు, బహుశా ఒక నెల లేట్ అయింది ఎందుకో. మరి ఇంకెప్పుడు తొందరలో లాంచ్ చేసి ఎప్పుడో రెడీ చేసేసారు డిజిటల్ ప్లాట్ఫామ్. కొందరు కీలక వ్యక్తులను కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళని అడిగినారు, రండి వచ్చి వర్క్ చేయండి అని. కొందరు రిజెక్ట్ చేశారు. సరే, మొత్తం మీద విజయసాయి రెడ్డి గారు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చేస్తూ ఉన్నారు. మంచిది. అయితే విజయసాయి రెడ్డి గారి ట్వీట్కు కింద ఉన్నటువంటి ఫస్ట్ కమెంట్ ఏంటి తెలుసా? బ్యాన్ షుడ్ బి ఇంపోజ్డ్ ఆన్ పొలిటికల్ పీపుల్ టు ఎస్టాబ్లిష్ మీడియా అట. రాజకీయ పార్టీ వాళ్ళు మీడియాలోకి వచ్చి దాన్ని కంపు పట్టించకుండా బ్యాన్ విధించాలి అంట. ఒక నెటిజన్ కమెంట్. ఇదే జరిగితే రాష్ట్రానికి దేశానికి పట్టిన సగం దరిద్రం పోతుందేమో జనరల్గా. అంటే రాజకీయ ప్రయోజనాలు ఆశించే మీడియాలు లేకపోతే అంటారు, అది జరగని పని. సరే, ఎనీహౌ మొత్తం మీద మరో డిజిటల్ ప్లాట్ఫామ్ ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన వ్యక్తి రూపంలో రాబోతోంది. దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందో చూడాలి మరి.